ఈ రోజే మన స్టేట్ మీట్ జర్నీ అయితే ఉన్నది. పొద్దున్నే 4ంటికి తిరుపతిలో ట్రైన్ దిగేశాం. అన్ని స్పోర్ట్స్ కలిపి ఒకే చోట కండక్ట్ చేస్తున్నారు ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో. అసలు చూస్తుంటే ఎంత మంది ఉన్నారో మాకేం చేయాలో అర్థం కాక అలా నుంచి ఉండిపోయాం. ఇక తెలిసిన వాళ్ళ సార్లు వెన్యూకి అయితే తీసుకొచ్చేసారు. వెన్యూకి తీసుకొచ్చాక రూమ్ కి పోతుంటే ఇది అమ్మాయిలది అబ్బాయిలది వేరే చోటు ఉంది, కొద్దిగా ముందుకెళ్ళాను అని చెప్పారు. సున్యాసంగా 3 కిలోమీటర్స్ అయితే నడిపించేశారు. ఈ జర్నీలో మాకైతే అలిపిరి మెట్లు కనబడ్డాయి. ఇక రూమ్ కి వెళ్ళి స్లీప్ అయితే వేసేసా. అనుకునే క్రమంలో సార్ అయితే ఫోన్ చేశారు, ఇనాగ్రేషన్ కి రావాలి, తొందరగా రెడీ అవ్వమంటే వీళ్ళని లేపేస్తున్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇక నేనైతే బ్రష్ మర్చిపోవడం జరిగింది. ఇక రాము అయితే నేను ఉండంగా ఎందుకు కంగారు అంటున్నాడు. ఇక మాకు ఐడి కార్డులో టీ షర్ట్లు ఇస్తే వేసేసుకుని ఇనాగ్రేషన్ కి అయితే బయలుదేరిపోయాం. చూస్తుంటే మనుషులు చీమల్లాగా ఉన్నారు. చూడంగానే భయం వేసి టిఫిన్ పెడుతుంటే టిఫిన్ పెట్టే చోట అయితే వచ్చా. ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ మామూలుగా లేవు. ఇక సర్లే అని ఇనాగ్రేషన్ ఎట్లా జరుగుతుంది ఏంది అని చెప్పి చూడడానికి అయితే వెళ్ళాం. ఇక అక్కడ నుంచి మన కాంపిటీషన్ వెన్యూకి అయితే బయలుదేరా. అక్కడ అడిగితే కాంపిటీషన్ 2ంటికి జరిగిద్దని చెప్పారు. ఇక ట్రైన్ లో కూడా నిద్ర లేదని చెప్పి 1 అవర్ స్లీప్ వేసేసాం. ఇంకా లంచ్ టైం అయిందని చెప్పి రాము అయితే లేపేశాడు. సర్లే అని చెప్పి లంచ్ కి బయలుదేరిపోయాం. ఇక మన వెయిట్ లిఫ్టింగ్ ఇనాగ్రేషన్ చేయడానికి చైర్మన్ సార్ అయితే వచ్చేసారు. అది అయిపోయాక యోగా జరుగుతుంటే చూసాం. ఈ రోజు డే 1 కాబట్టి గర్ల్స్ స్టార్టింగ్ 2 కేటగిరీలు అయితే జరిగాయి. ఇక డే 1 లో అయితే ఇంతే. డే 2 తో నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తా ఉంటా. బాయ్.